ఎమ్మెల్సీ బైపోల్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు అభ్యర్థులు. మరో 9 రోజులు మాత్రమే పోలింగ్కు గడువు ఉండడంతో ప్రతి ఓటర్ను కలిసే పనిలో నిమగ్నమయ్యారు. వారికి ఉన్న ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ ఎన్నికల ప్రచారంలో ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఇక్కడ ఆదిలోనే బీఆర్ఎస్లో నిరసన గలం మొదలైంది. ఎమ్మెల్సీ బైపోల్ కు సంబంధించి సమయం తక్కువ ఉండడంతో ప్రచారం స్పీడప్ చేశారు అభ్యర్థులు. ఓవైపు నాయకులను సమన్వయం చేసుకుంటూ మరోవైపు ఓటర్లను కలుస్తున్నారు. ఇదే తరుణంలో బీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి రాగం మొదలైంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 3 జిల్లాల నేతలతో సమావేశం ఏర్పాటు చేస్తే కేవలం 60 మంది మాత్రమే హాజరైనట్లు సమాచారం. పార్టీ అధిష్టానం విధిగా హాజరు కావాలని చెప్పినా బేఖాతరు చేశారు నేతలు. 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో 34 మంది ఎమ్మెల్యే స్థానాలుండగా అందులో భద్రాచలం, స్టేషన్ గన్పూర్, జనగాం, సూర్యాపేట సెగ్మెంట్లలో మాత్రమే బీఆర్ఎస్ విజయం సాధించింది. వీరిలో భద్రాచలం, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరగా 2 జనగాం, సూర్యాపేటకు చెందిన వారు మాత్రం బీఆర్ఎస్ లో ఉన్నారు. ఈ సమావేశానికి మాజీ మంత్రులు జి జగదీష్ రెడ్డి, పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్, పలువురు సీనియర్ నాయకులు హాజరయ్యారు. పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలోని 130 మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు హాజరు కావాలని అధినేత సూచన చేసినా నేతలు లైట్ తీసుకున్నారని టాక్. తెలంగాణ భవన్ లో నిర్వహించిన సమావేశానికి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు గైర్హాజరయ్యారు. అభ్యర్థి ఎంపిక సమయంలో సంప్రదించలేదని పల్లా రాజేశ్వర్ రెడ్డి, జగదీష్ రెడ్డి ఏకపక్ష ధోరణి, అభ్యర్థి ఎంపికపై ఉన్న అసంతృప్తి వల్లే ఈ సమావేశానికి దూరంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు కీలక నేతలు హాజరు కాకపోవడం పార్టీలో సర్వత్రా చర్చనీయాంశమైంది. పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. అయితే సమస్యను పరిష్కరిస్తారా లేకుంటే చూసి చూడనట్లుగానే వ్యవహరిస్తారా అనేది హాట్ టాపిక్ గా మారింది. సిట్టింగ్ ను నిలుపుకోవాలంటే నేతలను కలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.